శ్రీ వాల్మీకి రామాయణము సుందరకాండము మొదటి సర్గము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మొదటి సర్గము. హనుమంతుడు మహేంద్ర పర్వతమున విహరించుట. ఆ తరువాత శత్రు సంహారుడును రామదూతయునగు హనుమంతుడు రావణాసురుని చేత దొంగలింపబడిన భూపుత్రికను వెదుకుటకై చారణులు సంచరించు ఆకాశ మార్గమున వేగముగా వెళ్లదల్చెను. తలను మెడను నిక్కించి ఆబోతు వలె అందముగలవాడై ఎప్పుడు నెవ్వరికిని సత్యముగానిదైన గొప్ప పనిని చేయుటకై మనస్సునందు తలచెను. మంచి వైడూర్యముల కాంతి కలిగి మంచునీటి వలె అందముగానున్న పచ్చిక బయళ్లయందు ఇష్టముతో ఆ వానరేశ్వరుడు విహరించెను. పక్షులను బెదిరించుచు మృగసంగముల నదిలించుచు రొమ్ముతో గొట్టి చెట్లను నేలగూల్చుచు పర్వతమును గంపింపచేయుచు విజృంభించిన సింహమోయనున్నట్లు తిరిగెను. ఎర్రగాను పచ్చగాను నీలముగాను ఆకుపచ్చగాను ఇంకను అనేక విధములైన రంగులు గల ధాతువుల చేతను అందమైన యక్ష కిన్నెర గంధర్వాది దేవతా స్త్రీల చేతను నిండియున్నదియు మనోహరమైనదగు ఆ మహేంద్ర పర్వతమునందు మదించిన ఏనుగులు స్వేచ్ఛగా సంచరించుచుండును. ఆ పర్వతమునందు హనుమంతుడు ఆనందముతో మడుగులో విహరించు ఏనుగు వలె ప్రకాశించెను. సూర్యునకును ఇంద్రునకును వాయువునకును బ్రహ్మకును ఇంకను అనేకులగు దేవతలకును భక్తిగా నమస్కరించి వాయుపుత్రుడు సముద్రమును దాటుటకై ప్రయాణమయ్యెను. తూర్పు దిక్కుగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునకు చేతులు జోడించి నమస్కరించి ఆ కార్యదక్షుడు దక్షిణ దిక్కుగా తిరిగి సముద్రమును దాటుటకై తన శరీరమును పెంచెను. వాయుపుత్రుడైన హనుమంతుడు స్థిరమైన ఆలోచన గలవాడై రామచంద్రుని కార్యమును సాధించుటకై వానరులందరూ తనను చూచుచుండగా పర్వదివసములందలి సముద్రమో ఎనున్నట్లు తన శరీరమును పెంచెను. హనుమంతుని విక్రమమునకు మహేంద్రగిరి చికాకుపడుట. అపరిమితముగా పెరిగిన శరీరముతో సముద్రమును దాటవలెననేడు నిశ్చయముతో వాయుపుత్రుడు చేతులతోడను కాళ్లతోడను ఆ పర్వతము నిటునటు కదలజేసెను. అట్లు వానర శ్రేష్ఠునిచే పీడింపబడిన పర్వతము అచలమయ్యును ఒక్క ముహూర్త కాలము కంపించినదయ్యను. ఆ పర్వతము మీదనున్న చెట్లు మంచి సువాసన గల పువ్వుల నెల్ల ఆ కొండ నిండునట్లు రాల్చెను. గుమ్మను సువాసనలు వెదజల్లుచు రాలిన పుష్ప సమూహముతో నిండి ఆ పర్వతము మిక్కిలి రమ్యముగా నుండెను. ఉత్తమమైన పరాక్రమము కలిగిన ఆ వానర వీరునిచే పీడింపబడినదై ఆ పర్వతము మదించిన ఏనుగు మదజలమును స్రవించినట్లు నీటిని అధికముగా కార్చెను. గడగడ వణుకుచున్న ఆ పర్వతము వెండి బంగారము కాటుక ఉండెడి పొరల వరుసలు క్రమముగా ముసుగు తీసిన విధముగా కానపడెను. దగదగమను నడి జ్వాల గలిగి చుట్టూ పొగలు గలిగిన అగ్నివలే మహేంద్ర పర్వతము మణిశిలలతో కూడిన పెద్ద పెద్ద బండరాళ్లను వేగముగా క్రిందబడినట్లు త్రోసెను. ఆ పర్వతము గడగడలాడుచుండగా తడబడుచు గుహలందున్న వన మృగములన్నీయు భీతి చెంది అర్చు ధ్వనులు దిక్కులను భూమిని వ్యాపించెను. ప్రఖ్యాతమగు ఆ మహేంద్ర పర్వతమునందు జరించు సర్ప సమూహములు స్వస్తిక చిహ్నములు గల పడగలను భయంకరముగా విప్పి గొప్ప తీక్ష్ణమైన అగ్నితో సమానమగు విషమును అధికముగా వెడలగ్రక్కుచు తమ వంకరలైన కూరలతో రాళ్లను కొరకగా నవి పటీలున వేయి మృక్కలై పగిలెను. ఎంతటి విషమునైనను ఒక్క నిమిషములో నిశ్శేషముగా తొలగించగలిగినవైనను ఆ పర్వతమునందలి వనమూలికలు ఆ విషమును తొలగింపలేనివయ్యను. ఆ సర్పముల విషమెంత తీవ్రమో గదా. ఇట్లు బ్రద్దలగుచున్న పర్వతమును చూచి నివ్వెర చెందిన వారే పారిపోదలచి వేగముగా తమ చేతనున్న పానపాత్రలను భక్ష్యములను పాయసములను తమ మొలలందున్న బంగారు పిడులగల బాకులను వృషభ చర్మ నిర్మితములైన కవచములు తొలగిపోగా వానన్నింటినీ వదిలి హారములను కంకణములను కేయూరములను గలగల మ్రోయుచున్న అందెలను కలిగిన అంగనలు తమ వెంటరాగా విద్యాధరులు ఎర్రని పద్మముల వంటి కన్నులు గల వారై మెడలలో హారములు తూగాడుచుండగా ఆకాశ వీధికి ఎగిసిరి. ఆ వానరనాథుని పనికి విస్మయము పొందిన వారై నిశ్చేష్టులై అసుర విరోధి అయిన వాయుపుత్రుని ఆకాశమందున్న దేవతా స్త్రీలు చూచిరి. విద్యాధరులను మహర్షులను తమ విద్యా ప్రాభవముచే ఆకాశమున గుంపులు గుంపులుగా గూడి నిలబడి అప్పుడు ఆ పర్వతము యొక్క చోద్యమును చూచిరి. సిద్ధచారణ సమూహములు పర్వతాకారుడై అంజనాతనయుడు అదిగో రాముని పనికై సుగ్రీవుని కొరకై అత్యధిక వేగముతో ఔద్ధత్యముతో దుష్కరమైన పనిని భూని సమీపింపరాని సముద్రము యొక్క ఆవలి తీరమును చేరదలంచుచున్నాడు చూడుడు అని పలుకుచుండగా విద్యాధరులు వినిరి. ఆ మహాత్ముల మాటలను విని పర్వత శిఖరమునున్న ఎన్నరాని బలముగల వాయుపుత్రుని చూచి విద్యాధరుల సమూహము అద్భుత రసమును పొందెను.
పెద్ద కొండల వలెనున్న ఆ వానర శ్రేష్ఠుడు శరీరమును ఒక్కసారిగా విదిలించి రోమములను నిగూడించి వర్షించడు మేఘము వలె గట్టిగా ధ్వని దిక్కులను తాకునట్లు గర్జించెను. రోమములతో నిండియున్నదియును భయంకరమైన వంకర తిరిగియున్నదియును అయిన తోకను విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు పామును వలె విదల్చెను. ఆ మహావేగం గల హనుమంతుని వంకరయగు వాలము గరుత్మంతునిచే పట్టుకొనబడియున్న సర్పం వలె నొప్పుచుండెను. హనుమంతుడు ఆకాశమునకెగిరి కపులచే సెలవు గైకొనుట. వాయుపుత్రుడు గొప్ప ఇనుప గుదియల వంటి చేతులను బిగబట్టి భుజమును మెడను కుంచించి మోకాళ్లు సగము వరకు ముందుకు వంచి పాదములు రెండును దగ్గరగా నుంచి వేగముగా కుదించి చెవులను చిన్నవగునట్లు చేసి పెదవులను బిగబట్టి నడుము భాగమును లోపలికి పోవునట్లు కుంచించి కనురెప్పలను పైకెత్తి చాలా దూరము చూచి కాళ్లతో పర్వతమును నొక్కిపట్టి ఊపిరి బిగబట్టి సముద్రమును దాటుటకు సిద్ధపడి చుట్టుప్రక్కలను జూచి భయములేని మనస్సు గలవాడై తాను చేయవలసియున్న కార్యమును తలంచి తన పరాక్రమమును తలంచి ధైర్యమును వహించి అట్టే కుప్పించి ఎగసెను. అట్లు పైగెగయుచు ఆ వాయుపుత్రుడు అచ్చటనున్న వానరులతో సంతోషముతో తన మగటిమిని దెల్పు మాటలతో నిట్లనెను. అతివేగముతో వాయువుతో సమానమగునట్టి శ్రీరాముని బాణము వలె నేను లంకలో ప్రవేశించదను. అచ్చట రామపత్ని కనబడుకున్నచో నట్లే స్వర్గమునకు వెళ్లెదను. అచ్చట కూడా జానకి కనబడకపోయినచో రావణుని బంధించి తీసుకుని వచ్చేదను. ఏ విధముగానైనను ఆ రాముని పత్నిని తీసుకొని వచ్చేదను సుమండి. లేకున్న ఆ లంకా పట్టణమునే ఇచ్చటకు తెచ్చేదను. రావణుని పట్టి క్రూరముగా నొప్పించెదను. ఓ వానరులారా, నేను కార్యమును సాధించిన వాడనే తిరిగి వచ్చేదను, సెలవిచ్చెదరా. హనుమంతుడు వెళ్ళు వేగంను వర్ణించుట అని చెప్పుచు చివుక్కున నెగిరి హనుమంతుడు తన మనస్సునందు తనను వినతాపుత్రుడైన గరుత్మంతునిగా దలంచుకొని వెళ్ళుచుండగా ఆ వేగమునకు చెట్లన్నీయు పక్షులతోడను పువ్వులతోడను వేగముగా ఆకాశమునకెగిరి అతనితో కూడా దూరదేశము కేగు చుట్టమును సాగనంపుచున్న బంధువుల వలె వెంట వెళ్లెను. సైన్యాధిపతిని వెన్నంటుచున్న సైన్యములా ఎనున్నట్లు మద్ది చెట్ల గుంపులప్పుడు ఆ వాయునందనుని వేగముచే పెకలింపబడినవై అతన్ని అనుసరించి వెళ్లెను. ఒత్తుగా పూచియున్న కొమ్మలతో మొదళ్లతోనూ చెట్ల సమూహములు వెంట వెళ్ళుచుండగా ఆ కపికుంజరుడు ఒక పర్వతము వలె అద్భుతముగా తోచెను. ఇట్లు వెంట వచ్చిన చెట్లు వజ్రధరుడగు ఇంద్రుని వలన భయముతో సముద్రమున మునుగు పర్వతముల వలె గబాలున సముద్రమున బడి మునిగిపోయాను. మేఘము వంటి ఆకృతి గల హనుమంతుడు మొగ్గలతో గూడియున్న పువ్వు గుత్తులతో గూడి రాత్రియందు మినుగురు పురుగులతో గూడి అన్న పర్వతం వలె ప్రకాశించెను. వేగముగా వెంట వెళ్ల జాలక చిక్కిన వృక్ష సమూహములు తమ పువ్వులన్నీయు రాలుచుండగా జలపూరము వరకు సాగనంపు హితుల సమూహము వలె నీటిలో బడెను. ఆ వానర శ్రేష్ఠుని వేగము గల గాలిచే కదిలి వెంట వెళ్లిన కుసుమములు తేలిక వగుటచే ఎక్కువ దూరము వెళ్లజాలక వేల కొలిదిగా సముద్రమునందు బడెను. అంతటను అట్టి పువ్వులతో నిండియున్న సముద్రమప్పుడు నక్షత్ర సహస్రములతో నిండియున్న ఆకాశము వలె నొప్పారెను. వివిధ వర్ణములు గల పువ్వులతో ఆవరింపబడియున్న వాయుపుత్రుడు మెరుపులతో కూడిన మేఘము వలె వింతగా ప్రకాశించెను. వాయుపుత్రుని వేగముచే వేగముగా రాలిపడిన పుష్ప సమూహంతో సముద్రము నక్షత్ర సమూహంతో మనోహరమయ్యున్న ఆకాశం వలె నొప్పుచుండెను. ఆకాశ మార్గమున వెళ్ళుచున్న హనుమంతుని చేతులు పర్వతముల నుండి తలలు నెక్కించి పరువెత్తుచున్న 5 తలల సర్పముల వలె భయంకరములై ఉండెను. ఆ వానర శ్రేష్ఠుడు జివ్వున సముద్రమును దాటినప్పుడు ఆ యాగమన విశేషములచే ఆకాశ మార్గమును ద్రావుచున్నాడో ఎన్నట్లుండెను. వాయుపుత్రుడు పరాక్రమముతో వేగముగా ఆకాశ మార్గమున జనుచుండగా అతని పింగళ వర్ణముతో వెలుగుచున్న 2 నేత్రములు మండుచున్న కొండమంటలో ఎనున్నట్లును ఒకే మారు ఉదయించిన సూర్య చంద్ర బింబములో ఎనున్నట్లు ఒప్పుచుండెను. ఎర్రని కాంతితో కూడిన అతని ముఖము ఎర్రనయ్యున్న ముక్కుతో సంధ్యాకాలపు టెర్ర కాంతితో నందగించిన సూర్యమండలమో ఎనున్నట్లు మెరేయుచుండెను. వాయుపుత్రుడు అట్లు వాయువేగముతో వెడలుచు ఆకాశమును తన తోకతో పైకెత్తగా అది ఎత్తైన ఇంద్రధ్వజం వలె పొడవుగా నుండెను. ప్రకాశించుచున్న తెల్లని కోరలతో గుండ్రముగా చుట్టుకొనిన తోకతో స్థిరమైన మనస్సు గల హనుమంతుడు ఆకాశమునందు పరివేశ మధ్యముననున్న సూర్యుని వలె కనిపించెను. ఎర్రని రంగుగల పిరుదుల ఔన్నత్యముతో వానర శ్రేష్ఠుడు జేగురు ధాతువులు తెరపలుగా గల పర్వతం వలె కనిపించెను. వడిసల నుంచి విసరబడిన రాతి వలె ఆకాశ మార్గమున వేగముగా వెళ్లుచున్న వాయుదేవుని ముద్దుల కుమారుని యొక్క 2 చంకల నుండి వెడలెడి వాయువు మేఘము నుండి వెలువడు పెద్ద ఉరుమోయనట్లు భయంకరముగా మ్రోగెను. ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కునకు పరిగెత్తుచున్న పెద్ద తోకచుక్క విధముగా పెద్ద తోకతోడి శరీరము ప్రకాశించుచుండగా సందేహము లేని మనస్సుతో లంక వైపునకు హనుమంతుడు వెళ్ళుచుండెను.
రావణుడు పాలించు దిక్కుగా వెళ్ళు తోకచుక్క వలె హనుమంతుడుండెను. తోకచుక్క రాజారిష్టమును తెలుపును కనుక రావణుని కరిష్టము తెలుపు తోకచుక్క వలె వెళ్ళెను. ఆకాశమున వెళ్ళుచున్న సూర్యుని వలె పొంగుచు వెడల్చున్న వానర శ్రేష్ఠుడు నడుమనందు త్రాడిచే గట్టబడిన మదించిన పెద్ద ఏనుగు వలె కనిపించెను. సముద్ర జలములో ప్రతిబింబమును ఆకాశమున శరీరమును ప్రకాశించుచుండగా హనుమంతుడు సగము జలములో మునిగి వేగముగా గాలికి కదిలిపోవుచున్న తెప్పవలే తోచెను. వాయుపుత్రుడు అట్లు పోవుచున్న మార్గమంతయు అతని గొప్ప వేగముచే కలతనొంది సముద్రమంతయు అల్లకల్లోలముగా నుండెను. ఆకాశమును మృంగుచున్నవాయనట్లుగా ఎగయుచున్న సముద్ర తరంగములను వానర శ్రేష్ఠుడు తన శరీర వేగముచే వచ్చుచున్న గాలిచే దన్నుచు భయంకరముగా సాగిపోవుచుండెను. వానర శ్రేష్ఠుని వేగము చేత పుట్టిన గాలియు మేఘముల గాలియు ఒక్కటై అప్పుడు సముద్రమును మిక్కిలి కలతబెట్టినవి. అంజనాపుత్రుడు సముద్ర తరంగములను పైకి లాగుచున్నాడో అనునట్లును భూమ్యాకాశముల అవధి ఏర్పడుచున్నాడో అనునట్లు వేగముగా సముద్రము దాటుచుండెను. ఎత్తైన మేరు మందర పర్వతముల వంటివగు ఆ సముద్ర తరంగములను వేగముగా వరుసగా లెక్కించుచున్నాడో అనునట్లు శౌర్యము ప్రకటమగునట్లు హనుమంతుడు వేగముగా వెళ్లసాగెను. వాయుపుత్రుడు వెళ్ళెడు వేగమున పుట్టిన గాలిచే అందముగా నెగజిమ్మబడిన సముద్రపు తెల్లటి నీటి బిందువులు అచ్చటి మేఘములను చేరి శరన్మేఘముల వలె తోచెను. మానవులకు వస్త్రమును తీసివేసినచో అవయవములు కనిపించు విధముగా నీరిగిరిపోవుటచే తిములు, తాబేళ్లు, మొసళ్ళు, చేపలు మొదలైన జలజంతువులు స్పష్టముగా కనిపించుచుండెను. ఆకాశమునందు వెడల్చున్న వాయుపుత్రుని చూచి సముద్రముననున్న సర్పములన్నీయు గరుత్మంతుడో ఏమోనని భయము చెందినవై కలత నొంది నిస్త్రాణ చెంది సొమ్మసిల్లిపోయినవి. 10 యామడల వెడల్పును 30 యామడల పొడవును గలదై అందముగా హనుమంతుని నీడ సముద్రము పైబడి తెల్లని మేఘ పంక్తియో ఎనున్నట్లు చనుచుండెను. ఆకాశ మార్గమున నేయాధారము లేకుండా వెళ్ళుచున్న కపిశ్రేష్ఠుడు రెక్కలు గల పర్వతం వలె ప్రకాశించెను. పెద్ద సంరంభముతో ఆ వాయుపుత్రుడు వెళ్ళు సముద్ర మార్గమంతయు దొన్నెగా చేయబడినట్లుండెను. ఆకాశమున పోవుచున్న పక్షుల మధ్య గరుత్మంతుడో ఎనున్నట్లు వెళ్ళుచున్న హనుమంతుడు గాలి వలె మేఘముల నెగురగొట్టెను. ఆ వానర శ్రేష్ఠునిచే ఆకర్షింపబడినవైన తెలుపు, నలుపు, ఎరుపు, మాంజిష్ట వర్ణములు గల మేఘముల ఆకాశమున వ్యాపించెను. కొంతసేపు కనిపించక మరికొంతసేపు ప్రకాశించుచు కపిచంద్రుడు మబ్బుల నడుమ నుండి చంద్రుని వలె ప్రకాశించెను. సముద్రమును వేగముగా దాటుచున్న హనుమంతునకు వాయువు చల్లగా వీచెను. దేవతలందరూ బలి బలి అని మెచ్చిరి. కిన్నరులు బాపురే అని స్తోత్రములు చేసిరి. మునులు బాగుని ప్రశంసించిరి. బ్రాహ్మణ సంగములు మనస్సులందు సైసై అని పొగిడిరి. భయము లేక సముద్రమునిట్లు దాటుచున్న కేసరిపుత్రుని యక్షులు మేలుమేలని మెచ్చిరి. సముద్రుడు హనుమంతునకు దోడ్పడ యోజించుట. కపిశ్రేష్ఠుడగు హనుమంతుడట్లు సముద్రమును దాటుచుండగా ఇక్ష్వాకు కులమున బుట్టిన రామచంద్రుని కార్యమును సాధింపదలిచిన ఈ వానరునికి ఈ సమయమున నేనెట్లు మేలు చేయుదునని సముద్రుడు తలపోసెను. నేను పూర్వము సగర చక్రవర్తి చేత వృద్ధిగాంచితిని. వీడును ఆ వంశమునందు పుట్టినవాడును ప్రఖ్యాతుడును అయిన రఘురాముని కార్యమునకై పరాక్రమముతో నిరాటంకముగా వెళ్ళుచున్నాడు. అతని శ్రమ తీరునట్లుగా నేడు నేననురాగముతో ఇచ్చట మేలు చేయదగును. ఆ పునరీకాక్షుని దూతకు నేను చక్కని సహాయమును చేయకున్నచో నన్ను లోకులు దయలేనివాడు, జడది, మందబుద్ధి అని నిందింపరా. ఇతడిప్పుడిక్కడ విశ్రమించినచో తక్కిన మార్గమును దాటుట ఇతనికి అవలీల కాగలదు అని ఆలోచించిన వాడే ఆ జడనిది తనలో అణిగి ఉన్న మైనాకుని చూచి ఇట్లనెను. సముద్రుడు మైనాకునితో సంభాషించుట. ఓయి బంగారు శిఖరములు గలిగిన పర్వత శ్రేష్టమా, నేనొక మాట చెప్పెదను వినుము. పాతాళము నుండి రాక్షసులు భూలోకమునకు రాకుండుటకై ఆ దేవేంద్రుడు నన్ను భయంకరమైన ఇనుప పరిగ ఆకారముతో అడ్డముగా నిలిపినాడు. 4 దిక్కులను పక్షివలే నెగురుటకు నీవే సమర్థుడవు. ఇప్పుడు రామకార్యార్థమై సీతను వెదుకుటకు హనుమంతుడు వెళ్ళుచున్నాడు. నాకు ఇక్ష్వాకులు పూజ్యులు. ఓ పర్వత శ్రేష్ఠుడా, వారు నీకును పరమ పూజ్యులే కదా. స్నేహము చేతను నీ ఒక్క చక్కని పని చేయవలసి ఉన్నది. చేయదగిన పనిని చేయకున్నచో సజ్జనులు దుష్టుడని కోపింతురు. నీవు జలముల నుండి అవలీలగా లెమ్ము. మనకు అతిథియు పూజ్యుడును వాయుపుత్రుడు కాన నీవెదురేగి అతని బడలిక తీరునట్లు నీ శిఖరములపై సంతోషముతో విశ్రమింపజేయుము. అట్లు కొంచెము సేపు విశ్రమించి సేద తీర్చుకొని సముద్రమును దాటుటకై తిరిగి వెళ్ళునుగాక. నీవు రఘురాముని యొక్క సౌజన్యమును, అతడు సీతాదేవిని గోలుపోవుటయును, రాక్షసుని పురమున గేగుచున్న వానర శ్రేష్ఠుని శ్రమను ఆలోచించి సంతోషముతో నీటి నుండి వెడలిరమ్ము. ఇక లెమ్ము, నీకు శుభము కలుగుగాక. మైనాకుడు ఆంజనేయునికి ఎదురు వచ్చుట.
అట్లు చెప్పుచున్న సముద్రుని మాటలను విన్నవాడై ఆ పర్వత శ్రేష్ఠుడకు మైనాకుడు వేగముగా మబ్బులను చీల్చుకుని వచ్చుచున్న సూర్యుని వలె సముద్ర జలములు 2 పాయలుగా చీలుచుండగా గొప్ప నాగులు కిన్నరులు మొదలగు వారు నివసించియున్న బాలబాను సమాన కాంతి కలిగిన శిఖరముల కాంతిచే నల్లని ఆకాశము బంగారం వలె మెరియునట్లు చేయుచు ఆకాశ మార్గమున కెగయగా 9 సూర్యుల వలె ప్రకాశించుచు మార్గమధ్యముననున్న ఆ గొప్ప పర్వతమును చూచి హనుమంతుడు తన కార్యమునకిట్లు విఘ్నము కలుగుచున్నదే అని తలంచి భయంకరమైన గొప్ప వేగము గలవాడే వగర్చుచు ఢీకొట్టి ఆ కొండ డీలుపడి వ్రాలునట్లు ఒనర్చెను. అట్లు హనుమంతుడు పిడుగువలే తనను తాకగా కలత చెంది గాలికి కొట్టుకుని పోవు మబ్బు వలె పరువెత్తియు సంతోషించి పొంగిపోయి అతని వేగమును తెలుసుకొని ప్రీతితో ఆ పర్వతము ఆకాశ మార్గమున మానవ రూపంతో తన శిఖరముపై నిలచి, ఓ వాయుపుత్ర, వానర శ్రేష్ఠ, నీవు దుష్కరమైన పని చేసితివి. ఆహా, నిన్నేమని కొనియాడుదును. నిర్మలమైన తేజము కలిగిన హనుమ, నీ బలము నీ వేగము చూడగా మెచ్చదగియున్నవి. నా బంగారు శిఖరములపై కొంతసేపు నిలచి నీ అలసట తీర్చుకుని వెళ్ళుము. తనకు మేలు చేసిన వారికి తిరిగి ఉపకారము చేయుట సనాతనమైన ధర్మముగాన ఈ సాగరుడు ఎంతయో ప్రత్యుపకారం చేయు తలంపు గలవాడైయున్నాడు. తాను రఘువంశమున బుట్టిన ఒకానొక రాజుచే వృద్ధిని పొంది ప్రఖ్యాతి చెందుటచే నీవు రఘువీరుని కార్యము దీర్పనేగుచుండుటచే ప్రేమతో నీకు సాయము చేయదలిచినాడు. అందుకై నా యుద్ధకు వచ్చి సగౌరవముగా, ఓ పర్వతరాజా, అదిగో ఆకాశమున జూచితివా, పవిత్రుడగు వానర శ్రేష్ఠుడు 100 యోజనముల సముద్రమును దాటబూనినాడు. వేగముగా నీవును ఎదురేగుము. అతడు నీ శిఖరముల మీద బడలిక తీర విశ్రమించి మిగిలిన దూరం అనాయాసముగా దాటును అని స్వచ్ఛమైన ప్రేమతో సముద్రుడు చెప్పగా, ఓ వాయుపుత్ర, నేను నీ కొరకు వచ్చి తిని ఇచ్చట నిలిచి తీయని ఫలమును కందమూలములను మక్కువతో ఆరగించి శ్రమ తీరున్నట్లు హాయిగా విశ్రమింపుము. తర్వాత మిగిలిన దూరము నాయాసము లేకుండా వెళ్ళుట సుకరము గదా. వానర శ్రేష్ఠ, క్రొత్తవారలనైనను సజ్జనులను ప్రేమతో పూజించినచో పండిత శ్రేష్ఠులందరూ ప్రశస్తమని మెచ్చెదరు. అది అట్లుండనిమ్ము. దేవతలలో శ్రేష్ఠుడవు, మహాత్ముడవు, బలముగల వారలలో శ్రేష్ఠుడు అయిన ఓ వాయుపుత్ర, నాకిప్పుడు అతిథివైతివి. నా ఆతిథ్యమును స్వీకరింపుము. ధర్మము నెరగగోరు వారలకును ధర్మము నెరిగిన వారికిని అతిథి సామాన్యుడైనను పూజింపదగిన వాడే. కాన ఇంకా నీ వంటి శ్రేష్ఠుని విషయము చెప్పనేలా. పైగా మనకు బాంధవ్యం ఉన్నది. నేను క్రొత్తవాడను గాను సుమా. వేగమునందు తండ్రితో సమానమైన నిన్ను పూజించినచో ఆ శుభచరిత్రుడగు వాయుదేవుని నేను తగు విధముగా పూజించినట్లగును. మైనాకుడు తన పూర్వ వృత్తాంతము హనుమకు తెలుపుట. మహాత్మా, నా తండ్రి ఆంజనేయ, దీనికి ఒక కారణం గలదు, చెప్పెదను వినుము. పూర్వము కృతయుగమున పర్వతములకు రెక్కలుండెడివి. అవి గరుత్మంతునితో వాయువుతో సమానమైన వేగముతో ఆకాశమునందు విచ్చలవిడిగా సంచరించుచుండగా మునులు, దేవతలు మొదలగు భూతకోటి తమ తలల మీద పడునేమోయని మనస్సులలో భయముందెను. అంతటా ఇంద్రుడు కోపించిన వాడే వజ్రాయుధమును బూని పర్వతముల రెక్కలనియు ముక్కలుగా నెరికి నా మీదకు వచ్చుచుండగా, అప్పుడు నీ తండ్రి ఒక్కడు దయతో నన్నెగురగొట్టుకుని వచ్చి ఈ సాగరమున బడద్రోసెను. నీ తండ్రి యొక్క దయచేతనే నేనిట్లు రెక్కల సొంపు చెడకుండా ప్రకాశించుచున్నాను. మన సంబంధము నెరిగితివి గదా. నీ తండ్రి నాకు పూజింపదగినవాడు. ఓ పావని, నిన్నా కారణము చేత గౌరవించుచుంటిని. ప్రేమను వీడక నా మైత్రిని మన్నించి నేను చేయు సపర్యల నెల్ల స్వీకరించి ప్రీతితో శ్రమ తీర్చుకొని నన్నును సాగరుని సంతుష్ట చిత్తులను చేయుము. నీవు సంతుష్టి చెంది మమ్ము సంతోషపరచుము. నేను చేయుచున్న పూజను స్వీకరింపుము. నీ శ్రమను పోగొట్టుకొనుము. ఓ వాయుపుత్ర, నిన్ను చూచుటచే సంతోషమును చెంది తిని నా కోరికను సార్థకము చేయమని ప్రార్థించుచున్నాను అని చెప్పుచున్న పర్వతరాజునకు హనుమంతుడు ఇట్లా నేను, ఓ పర్వతరాజా, నీవిచ్చుచున్న సపర్యలు నాకందినవి. సంతోషమును పొంది తిని. కాని నేనిచ్చట నిల్చుటకు వీలు కాదు. కార్యమును కాలమును నన్ను తొందర పెట్టుచుండెను. నేను బయలుదేరినప్పుడే త్రోవలో ఆగనని ప్రతిజ్ఞ చేసి తిని. ప్రొద్దుపోవుచున్నది కాన నేను వేగముగా వెళ్ళుదును. ఇక్కడ నిల్వనైతినని మిత్రమా, కోపగించుకొనుకుము అని చెప్పి వాయుపుత్రుడు ఆదరముతో ఆ పర్వత శ్రేష్టమును తన చేతితో తాకి నవ్వుతో కూడిన ముఖము గలవాడే వెళ్లి వచ్చేదనని వీడికోలు వడసి అతివేగముగా ఆకాశమునకెగిరి ఆ సముద్రుని యొక్కయు పర్వతము యొక్కయు శుభవాక్కులనందుకొని ఆకాశ మార్గమున నిరాలంబముగా ఆ పర్వతమును చూచుచూ వెళ్ళెను. హనుమంతుని ఈ 2వ ఘనకార్యమును చూచి దేవతలు పొగిడిరి. మైనాకుడు చేసిన స్నేహకృత్యములను దలంచి ఆకాశ మార్గమున చూచుటకై నిలిచియున్న ఆ దేవతా సమూహము పర్వత శ్రేష్ఠుని కూడా పొగిడిరి. స్వర్గాధిపతియగు ఇంద్రుడు మిక్కిలి సంతసించి మైనాకుని చూచి, ఓ పర్వతమా, నిన్ను చూచి సంతసించి తిని నీకభయమిచ్చి తిని. నీవే విధమైన భయము లేక పూర్వము వలె సుఖముగా లోకములందు సంచరించుము. మనస్సునందు భయంను వదిలిపెట్టుము.
హనుమ 100 యోజనముల సముద్రము నెట్లు దాటునాయని మాకు మనస్సులందు దడ కలిగెను. అతడు గొప్ప ధైర్యముతో వెళ్ళుచుండగా, రామకార్యమును తీర్చుటకై వెళ్ళు మారుతినెంతయో ఆదరించితివని నిన్ను మెచ్చుచున్నాను సుమా మిత్రమా అని సచీపతి చెప్పగా, వరము పొందిన ఆ పర్వతరాజు సంతసించెను. హనుమంతుడట్లే ఆకాశ మార్గమున వెళ్ళుచుండెను. హనుమంతునకు సురస అడ్డుపడుట. దేవతలను, ఋషులను, సిద్ధులను, శూరుడగు వానరశ్రేష్ఠుని బలము తెలిసి కొనదలంచిన వారై సూర్య సమాన కాంతి గలదీయగు నాగమాతను సురసయ్యను దానిని చూచి, అదిగో సురస, చూచితివా, వాయుపుత్రుడు గొప్ప వేగముతో సముద్రమును దాటుచున్నాడు. రాక్షస రూపమును ధరించి నీవు వేగముగా వెళ్లి అతన్ని అడ్డగించి ఒక ముహూర్తకాలం ఆలస్యమునరింపుము. పెద్ద కోరలును ఆకాశమును రాయునంత నోరును కావిరంగు గల మిడిగ్రుడ్లు గల రూపమును దాల్చి అడ్డగింపుము. నిన్ను యుక్తితో దాటి వెళ్ళునో లేక చిక్కి బాధనొందునో చూచదముగాక అని చెప్పగానే సురస సరేయని సముద్రముపై సకల ప్రాణులకు భయము కలిగించినట్లు ఎప్పుడునూ చూడనట్టి వికారమైన రూపమును ధరించి సంచరించును. అతివేగంతో వెళ్ళుచున్న హనుమంతుని మార్గము గడ్డముగా నిలబడి ఇట్లనెను, వానరుడా, ఎక్కడికి వెళ్లేదవు, ఆగుము. నిన్ను నాకిప్పుడు ఆహారమునగునట్లు దేవతలు నిర్ణయించినారు. నన్ను నీవెట్లైనను దాటి వెళ్ళలేవు. నా నోటి అందు ప్రవేశింపుము, మృంగి వైచెదను. ఇంక నీ ఆటలు సాగవు సుమా అనుచున్న సురసను చూసి హనుమంతుడు చేతులు జోడించి నమస్కరించుచు ఇట్లనెను, దేవి, దశరథ మహారాజు పుత్రుడైన శ్రీరామచంద్రుడు తన భార్యగు సీతతోడను తమ్ముడగు లక్ష్మణుని తోడను గూడి అడవులలో సంచరించుచు రాక్షస వైరి అయి వేరొక పనియందుండ రాక్షస రాజైన రావణుడా రాముని భార్యను దొంగిలించెను. రాముని ఆజ్ఞతో నేను సాధ్వీమణియగు సీతను జూచుటకై వెళ్ళుచుంటిని. నీవును ఆ రాముని రాజ్యమునందుంటివిగాన రాముని కార్యమును సహకరించుట నీకును తగును. కానా క్షేమముగా నన్ను వెళ్ళనిమ్ము. కాదందువేని ఆ జానకి యొక్క క్షేమమును రామచంద్రునకు తెలియజేసి వేగముగా వచ్చి నీ నోటి అందు ప్రవేశించదను. ఇది నిజమని నమ్ముము అని చెప్పగా, కపిశ్రేష్ఠ, ఇవెక్కడి మాటలు? నా చేత జిక్కి తిరిగి ప్రాణములతో వెళ్ళగలవా? ఇది నాకు వరముసుమా అని ఇట్లు కామరూపిణి అయిన సురస చెప్పినను స్వేచ్ఛగా వెళ్ళుచున్న ఆంజనేయుని జూచి అతని బలమును తెలుసుకొనగోరినదై, ఓరి, వేగముగా ఎక్కడికి వెళ్ళదవు, నా నోటి అందు ప్రవేశింపుము. ఓ వానర రాజా, ఇట్లు పూర్వము బ్రహ్మ నాకు వరమిచ్చి ఉండెను సుమా అని పలుకుచు వేగముగా వెళ్లి తన నోటిని తెరిచి వాయుపుత్రుని ముందు నిలబడగా చూచి వాయుపుత్రుడు కోపముతో, కాంతా, ఏది నన్ను మృంగగల నోటిని చూపించుము అని 10 ఆమడల పొడవుగా శరీరమును పెంచి నిలబడగా సురస తన నోటిని 20 ఆమడలుగా పెంచెను. దానిని చూచిన హనుమ తన శరీరమును 30 ఆమడల పొడవుగా పెంచెను. అప్పుడు ఆ దేవకాంత తన నోటిని 40 ఆమడముల పొడవుగా పెంచెను. కోతుల రాజు తన దేహంను 70 ఆమడలుగా చేయగా ఆ నాగమాత తన నోటిని 80 ఆమడలుగా పెంచెను. అప్పుడు వాయుపుత్రుడు తన శరీరంను 90 ఆమడలు చేయగా ఆ సురస, ఓ కోతి, నన్ను తప్పించుకుని వెళ్ళుట నీ తరమాయనుచు తన ముఖబిలమును 100 యోజనములుగా పెంచెను. ఆ రక్కసి యొక్క సకల భూత భయంకరము నరక సమానమైన నోటిని చూచి ఆంజనేయుడు తన శరీరంను చిన్నదిగా చేయుచు బ్రొటనవేలియంత మాత్రముగా నయ్యను. హనుమంతుడు సురస నోట ప్రవేశించి బయల్వెడలుట. అట్లా అంగుష్ట మాత్ర శరీరుడై వానర శ్రేష్ఠుడు సురస నోటి అందు తటాలున ప్రవేశించి చెంగున వెలికి వచ్చి వేగముగా ఆకాశమునందు నిలిచి ఆ దేవకాంతతో నిట్లనెను, ఓ దాక్షాయణి, నీ నోటి అందు ప్రవేశించి తిని నీ కోరిక నిజమయ్యను గదా. కాన ఓ తల్లి, కరుణించి నా నమస్కారమును స్వీకరింపుము. నేను సంతోషముతో జానకీదేవిని వెతుకుటకై వెళ్ళదను. నీ మనస్సునందు నాకు శుభము కలుగునట్లు తలంపుము తల్లి అని పలుకగా రాహు వదనము నుండి బయటపడిన చంద్రుని వలె తన నోటి నుండి వెల్లడిన హనుమంతుని ఆ దేవతా స్త్రీ చూచినదై సంతోషముతో తన నిజరూపమును ధరించి, ఓ హనుమ, యథా సౌఖ్యముగా వెళ్ళుము. నీ పనుల నీయు సులభము అవును సుమా. సంతోషముగా ఆ జానకీదేవిని రామచంద్రునితో కలిగినట్లుగా చేయుము అని చెప్పి సురస వెడలను. ఆ విధమును దేవతలు మొదలైన వారు చూచి 3వది అయిన ఆంజనేయుని దుస్సాధ్యమైన కార్యమును మేలుమేలనే పొగడదొడిగిరి. వేగమునందు గరుడినితో సమానమగు హనుమంతుడు భయంకరమైన ఆ సముద్రముపై నుండి ఆ ఆకాశ మార్గమున ఎప్పటి వలె ప్రయాణించుచుండెను. గుంపులుగానున్న పెద్ద మేఘములను, పరుగులు తీయు పక్షులను, సంగీతములు ఆలపించి విద్యాధరులను, ప్రకాశించు ఐరావతమును, పెద్ద పులి, ఏనుగు, సింహములు మొదలగునవి వాహనములుగా గలవారును, సుందరమైన విమానముల నెక్కి సంచరించేడి వారును, పిడుగు మొదలగు వాటి వలన అగ్నిజ్వాలలను, పుణ్యములు చేసి స్వర్గమునకు బోవునటి మహాత్ములను, హవ్యమును మోసుకొని పోవు అగ్నిదేవుడును, చంద్రుడును, సూర్యుడును, గ్రహములను, నక్షత్రములను, దేవముని సమూహములను, ఆకాశ సంచారులగు నాగులు, యక్షులు, విశ్వాసువులు,
కిన్నరులు మున్నగు వారును దిగ్గజములను వెడలు త్రోవలు దాటి సమస్త లోకమునకు మేల్కట్టు వలె నొప్పుచు మంగళకరమైన బ్రహ్మ నివాసమై యొప్పు ఆకాశ మార్గమున గరుత్మంతుని వలెను రెక్కలు గల పర్వతము వలెను నిరాలంబనముగా ఆకాశమును వెల్గజేయుచు మారుతాత్మజుడు వెళ్ళుచుండెను. ఆంజనేయుడు సింహికను వధించుట. అట్లు వాయువేగంతో వెళ్ళుచున్న హనుమంతుని చూచి సింహిక అయ్యను పెద్ద రక్కసి పాపభావంతో తన మనస్సునందిట్లు తలంచెను. ఎన్ని దినముల నుండియో ఇంచుకంతైనను ఆహారము లభింపదయ్యను. ఇప్పటికీ గదా నాకిట్టి పెద్ద జంతువు దొరికినదని ఆకలిగొన్నదే తన శరీరంను పెంచి ఆ క్రూర రాక్షసి ఆంజనేయుని నీడను బట్టి లాగుచుండగా ఆంజనేయుడు మనస్సునందు చింతనుంది ఇట్లు తలంచెను. ఓరుగాలికి ఎదురు వెళ్ళుచున్న ఓడవలేనైతిని. నా వేగం తగ్గినది, బలము క్షీణించినది. కారణమేమియోయని నలుదిక్కలు చూచి సముద్రం నుండి లేచిన ఒక పెద్ద భూతమును చూచెను. వానర రాజకు సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రాహియే అది, సందేహము లేదు అని తలచి క్రోధమును పొందిన వాడే గొప్ప పర్వతము వలెను వర్షాకాలపు మేఘము వలెను శరీరమును పెంచెను. తగ్గిపోకుండా తన శరీరమును పెంచుచున్న వానర శ్రేష్ఠుని చూచి పాతాళ గుహ వంటి భయంకరమైన తన నోటిని తెరిచి కారు మేఘం వలె గర్జించి అవలీలగా తనను పట్టుకుని వచ్చుచున్న ఆ సింహికను భయంకరమైన శరీరమును బాగుగా తెరిచియున్న నోటిని చూచి వజ్రం వంటి కఠినమైన శరీరం గల హనుమంతుడు తన శరీరమును మిక్కిలి చిన్నదిగా చేసి ఆ సింహిక నోటిలో ప్రవేశించెను. అప్పుడు దేవతలు అక్కట పర్వసమయమున రాహు వాతబడిన చంద్రుని వలె ఈతడి రాక్షసి నోటబడినే అని చింతనొందిరి. అప్పుడు వాయునందనుడు తన వాడి గోళ్లచే ఆ రక్కసి ప్రేవులను త్రెంచి వెంటనే మనోవేగంతో ఆమె నోటి నుండి బయటపడెను. ధైర్యముతోనూ నేర్పుతోనూ వేగముగా దాని గర్వమణచి తన పూర్వపు రూపమును పొంది మరల వెళ్ళుచుండెను. ఆ రాక్షసియు తన మర్మస్థానములన్నీయు త్రెంపబడుటచే సముద్రమున బడి మృతి నొందెను. ఆకాశ సంచారులైన దేవతలు మొదలగు వారు ఓ వానర నాయక బాగు బలి లెస్సగా చేసితివి. ఇటువంటి కార్యము నోరులెవ్వరూ చేయజాలరు. చేయదలంచిన కార్యమును పూర్తిగా చేయుటకు సాగిపోము, నీకు క్షేమము కలుగును. వానర శ్రేష్ఠ, నీవలే ధైర్యము, బుద్ధి సూక్ష్మత, దూరదృష్టి, సామర్థ్యము కలవాడెన్నడునూ ఎట్టి కార్యమందైనను పరాజయము పొందడు అనిరి. హనుమంతుడు లంకా తీరమును చూచుట. వారి మాటలను వినుచు హనుమంతుడు తాను చేయవలసిన కార్యమును స్మరించుచు గరుత్మంతుని వలె ఆకాశమున వెడలి దిగుచు గొప్ప అందమైన చెట్లతో సుందరమైనదియు మిక్కిలి విశాలమైనది యగు ఆవలి తీరమును చూచెను. చూచి అందలి మనోహరమగు మలయ పర్వతమును, అందు చెట్ల గుంపులు గల ప్రదేశములను, సముద్రమును, తీరమునున్న చెట్లను, సముద్రుని భార్యలగు నదులు, నాదుని కలియజేరు ప్రదేశములను దర్శించెను. అవలీలగా ఆకాశమును మృంగునట్లున్న తన శరీరమును చూచుకుని వాయునందనుడు తన మనస్సునందిట్లా ఆలోచించెను. ఈ విధముగా పెరిగిన నా శరీరమును గొప్ప వేగమును చూచినచో రాక్షసులు తామిది ఒక వింతయన్నట్లు నన్నే చూడగోరుదురు. అప్పుడు నేనే విధముగా నా కార్యమును చేయు వీలు కలుగును అని తలంచి గొప్ప పర్వతం వలెనున్న తన శరీరమును వాయుపుత్రుడా క్షణమందే తగ్గించుకొని మోహమును తొలగించుకొనిన ప్రాజ్ఞుని వలెను బలిననుకొద్రొక్కి త్రివిక్రముడు తన పూర్వ రూపమును పొందినట్లును నిజస్వరూపమును ధరించెను. అనేక విధములుగా అందమైన రూపములను ధరించిన కపిరాజు సాగరము యొక్క అవ్వలి తీరమును చేరి నిజ రూపమును దాల్చి తాను చేయవలసిన కార్యమును పలుమార్లు తలంచిన వాడే తన రూపమును చక్కగా చూచుకొని మొగలి పొదలతో సొంపు నింపుచున్న లంబ శిఖరముపై దిగెను. సముద్ర తీరమునున్న త్రికూట పర్వతము పైనున్న లంకా నగరమును, దేవేంద్ర నగరమగు అమరావతిని పోలియున్న దానిని హనుమంతుడు పారజూచెను. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు. మొదటి సర్గము సంపూర్ణము.